ద లార్డ్. ఈరోజు యోబు గ్రంథం మొదటి అధ్యాయాన్ని చదువుకుందాం. ఊజు దేశంలో యోబు అనే వ్యక్తి ఉండేవాడు. అతడు నిర్దోషి, నిజాయితీగా బ్రతికేవాడు. దేవుడంటే భయభక్తులు గల మనిషి. అతడు చెడుగు నుంచి వైదొలగేవాడు. అతనికి 7 కొడుకులు, 3 కూతుళ్ళు. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దులు, 500 గాడిదలు అతనికి ఉన్నాయి. ఎందరో అతని క్రింద పనిచేసేవాళ్ళు ఉన్నారు. తూర్పు వారందరిలో అతడే గొప్పవాడు. అతని కొడుకులంతా వంతుల ప్రకారం విందులు చేసేవాళ్ళు. ఎవడి వంతు రోజున అతని ఇంట్లో సమకూడేవాళ్ళు. అన్నపానాలు పుచ్చుకోవడానికి వాళ్ళ 3 అక్క చెల్లెలను కూడా పిలిచేవాళ్ళు. ఈ విధంగా విందులు అయిపోయాక యోబు పొద్దున్నే లేచి తన సంతానంలో ప్రతి ఒక్కరి కోసము హోమబలి చేసేవాడు. వారు అపరాధం చేసి హృదయంలో దేవుణ్ణి దూషించారేమో అనే సందేహంతో వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచేవాడు. యోబు ఎల్లప్పుడూ ఇలా చేసేవాడు. దేవుని కుమారులు యెహోవా సమక్షంలో నిలబడటానికి వచ్చిన రోజు అది. ఆనాడు సైతాను వారితో కలిసి వచ్చాడు. నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు అని యెహోవా సైతానును అడిగాడు. అందుకు సైతాను, భూమి మీద సంచారం చేసి వస్తున్నాను, అక్కడ అటు ఇటు తిరుగులాడాను అని జవాబిచ్చాడు. యెహోవా సైతానుతో, నీవు నా సేవకుడు యోబును చూచి ఆలోచించావా? అతడు నిర్దోషి, నిజాయితీగా బ్రతికేవాడు. దేవుడంటే భయభక్తులు గల మనిషి. చెడుగు నుంచి వైదొలగేవాడు. భూలోకమంతట్లో అతనికి సాటి ఎవ్వరూ లేరు అన్నాడు. అందుకు సైతాను, దేవుడంటే భయభక్తులు ప్రదర్శిస్తున్నాడంటే యోబు ఇదంతా ఊరికినే చేస్తున్నాడా? నీవు అతడికి, అతడి ఇంటిల్లిపాదికి, అతడి సర్వస్వానికి చుట్టూరా కంచె వేశావు కదా. నీవు అతడి చేతి కష్టాన్ని దీవించావు. అందుచేత అతడి ఆస్తి దేశంలో వృద్ధి అయింది. కానీ నీవిప్పుడు చెయ్యి చాపి అతడి సర్వస్వాన్ని మొత్తితే అతడు నీ ఎదుటే నిన్ను తిట్టిపోస్తాడు అన్నాడు. యెహోవా సైతానుతో ఇలా అన్నాడు, యోబు సర్వస్వం నీ వశం చేస్తాను. నీవు అతనికి మాత్రం ఏ హాని చేయకూడదు. అప్పుడు సైతాను యెహోవా ఎదుటి నుంచి వెళ్ళిపోయాడు. ఒకరోజు యోబు కొడుకులు, కూతుళ్ళు తమ పెద్దన్న ఇంట్లో భోజనం చేస్తూ ద్రాక్షరసం త్రాగుతూ ఉన్నారు. అప్పుడొక మనిషి యోబు దగ్గరికి వచ్చి ఈ వార్త చెప్పాడు. ఎద్దులు నాగలి దున్నుతున్నాయి, గాడిదలు అక్కడే మేస్తూ ఉన్నాయి. ఇంతలో షెబా వాళ్ళు వచ్చి పడి వాటిని తోలుకుపోయారు. సేవకులను కత్తివాతకు గురిచేశారు. నేనొక్కడినే తప్పించుకొని ఈ సంగతి చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాను. అతడు ఇంకా మాట్లాడుతూ ఉండగానే మరొకడు వచ్చి, దేవుని అగ్ని ఆకాశం నుంచి పడింది, గొర్రెలు, సేవకులు అంతా కాలిపోయారు. నేనొక్కడినే తప్పించుకొని ఈ సంగతి చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాను అన్నాడు. అతడు ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంతలో మరొకడు వచ్చి ఇలా అన్నాడు, కల్దీయ వాళ్ళు 3 గుంపులుగా వచ్చి పడ్డారు. ఒంటెలను దోచుకుపోయారు, సేవకులను కత్తివాతకు గురి చేశారు. నేనొక్కడినే తప్పించుకొని ఈ సంగతి చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాను. అతడు ఇంకా మాట్లాడుతూనే ఉండగానే ఇంతలో మరొకడు వచ్చి, మీ కొడుకులు, కూతుళ్ళు తమ పెద్దన్న ఇంట్లో ఆహారం, ద్రాక్షరసం పుచ్చుకుంటూ ఉంటే పెద్ద సుడిగాలి ఎడారి వైపు నుంచి వచ్చింది. ఇల్లు నలుమూలలా దెబ్బతీసింది. ఇల్లు యువకుల మీద పడింది. అంచేత వాళ్ళంతా చనిపోయారు. నేనొక్కడినే తప్పించుకొని ఈ సంగతి చెప్పడానికి మీ దగ్గరికి వచ్చాను అన్నాడు. అప్పుడు యోబు లేచి నిలిచాడు. పైబట్ట చింపుకున్నాడు. తల వెంట్రుకలు పూర్తిగా క్షౌరం చేయించుకున్నాడు. అప్పుడు నేల మీద సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధించాడు.
నేను నా తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు దిగంబరిగానే తిరిగి వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసివేశాడు, యెహోవా పేరుకు స్తుతి కలుగుతుంది గాక అన్నాడు. ఈ సంగతులన్నిటిలో దేనిలోనూ యోబు ఎలాంటి తప్పిదము చేసినవాడు కాడు. దేవుడు తనకు అన్యాయం చేశాడని అతడు చెప్పలేదు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.